సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వారాంతాల్లో పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలు బోర్ కొడుతుంది అనకుండా తల్లిదండ్రులు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పిల్లల చేత కలరింగ్, డ్రాయింగ్ చేయించాలి. వీటికి సంబంధించిన బుక్స్, పేపర్స్, కలర్స్, క్రేయాన్స్, స్కెచ్లు, పెన్సిల్స్ తదితరాలను వారికి అందుబాటులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత, ఊహాశక్తి పెరుగుతాయి. పిల్లలతో కథల పుస్తకాలు చదివించాలి. బొమ్మలు చూపిస్తూ చిన్న చిన్న కథలు చెప్పించాలి. దీనివల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆలోచన శక్తి పెరుగుతుంది. పిల్లల ఆసక్తి మేరకు డ్యాన్స్, సంగీత పరికరాలు వాయించడం లాంటివి నేర్పించాలి. వీటితో వాళ్ళకి మంచి వ్యాపకం ఏర్పడుతుంది. రంగురంగుల కాగితాలు, ఐస్ క్రీమ్ స్టిక్స్, అగ్గిపుల్లలు, అట్టపెట్టెలు తదితరాలతో రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేయడాన్ని నేర్పించవచ్చు. క్యారమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్తో పాటు పజిల్స్ మాదిరి బ్రెయిన్ గేమ్స్ ఆడిస్తుంటే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెరుగుతాయి. పిల్లలకు వంటగదిలో చిన్న చిన్న పనులు అప్పగించాలి. పళ్ళు, కూరగాయలు కడగడం, చపాతీ పిండి కలపడం, పళ్ళాలు, గ్లాసులను శుభ్రం చేయడం లాంటివి చేయించవచ్చు. సలాడ్ కలపడం, జ్యూస్ చేయడం నేర్పించవచ్చు. మరీ చిన్నపిల్లలైతే విభిన్నమైన బ్లాక్స్ ఇచ్చి బిల్డింగ్ నిర్మించమని చెప్పాలి. దీనివల్ల వారికి రంగులపై అవగాహన కలుగుతుంది. నిర్మాణ శైలి అర్థమవుతుంది. రకరకాల బహుమతులను ఇంట్లోనే దాచిపెట్టి చిన్న క్లూలు ఇస్తూ వాటిని వెతకమని చెప్పాలి. ఈ ట్రెజర్ హంట్ని పిల్లలు ఇష్టంగా పూర్తి చేస్తారు. ఈరోజు మనం వారాంతాల్లో పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు బోర్ కొడుతుంది అనకుండా తల్లిదండ్రులు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.